అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మనం మంగళవారం రోజు గెలిచే రంగులు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాము. మంగళవారం రోజు తారీఖు అనేది చూసుకుంటే కనుక 28/1/2025 సంవత్సరం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనం దిక్కు ఏ దిక్కును వదిలితే మనకు విజయం సాధించింది, అలాగే నక్షత్రం పరంగా గెలిచే రంగులు, జాముల ప్రకారంగా గెలిచే రంగులు, పగలు రాత్రి 2 పూటలవి మనం జాముల ప్రకారంగా అయితే చెప్పబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు అయితే చూస్తానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం ముందుగా నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే మంగళవారం రోజు పూర్వాషాఢ నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది. ఇది వచ్చేసరికి మనకి 8:57 వరకు అయితే ఉంటుంది. దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక పసింగల కాకి వచ్చేసరికి ఏంటంటే నలుపులు మించిన కాకి, 9 వెన్న కాకి, 9 వెన్న నెమలి వీటి మీద విజయం సాధించింది. అలాగే డ్యాగ్ అనేది నెమల మీద విజయం సాధించిద్దండి. ఇదండి పూర్వాషాఢలో గెలిచేవి ఓడేవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తరాషాఢ. ఇది వచ్చేసరికి ఉదయం 8:57 తర్వాత నుంచి ఉండిద్ది. దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకి అనేది కోడి మీద విజయం సాధించిద్ది, డ్యాగ్ అనేది కాకి మీద విజయం సాధించిద్ది, నెమల అనేది తెలుపు గల గౌళ్ళు అలాగే నల్లబొర్ర ఎర్రకోళ్ళ మీద విజయం సాధించిద్ది. ఇవండి మనకి మంగళవారం రోజు నక్షత్రం పరంగా దెబ్బలాడేవి. మొత్తం మనకి 2 నక్షత్రాలు నడుస్తూ ఉంటాయి మంగళవారం రోజు. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ 2 నక్షత్రాలు అనేవి మనకి ఈ మంగళవారం రోజు నడుస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి మొదటి జాము ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి 9 కాకలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ గెలిచేవి చూసుకుంటే కోడికాకి డాగ, కోడి డాగ రసంగి, కాకి డాగ, పచ్చకాకి, కోడి పచ్చకాకి, 9 వెన్న కాకి, నల్ల రసంగి, కోడి రసంగి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి, గౌడు పిక్కల అబ్రాసు, నెమలి పింగళ, ఎర్ర నెమలి, ఎర్ర అబ్రాసు, గరుడు మైల, గౌడు పిక్కల నెమలి ఇవనేవి మనకి ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇంకా రెండో జాము వచ్చేసరికి మనకి 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి నెమల డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే ఎర్ర నెమలి అబ్రాసు, ఎర్ర అబ్రాసు, నల్లబుర్ర ఎర్ర నెమలి, శుద్ధ డాగ, కాకి డాగ పర్ల, నెమలి పచ్చకాకి ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి డాగ పింగళ, గౌడు పిక్కల సేతువ, నల్లబొట్ల సేతువ, నల్ల కక్కిరాయి, తెల్ల మచ్చల కాకి, గట్టి పింగళ, కాకి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇంకా మూడో జాము వచ్చేసరికి చూసుకుంటే మనకి 10:48 నుంచి మనకు వచ్చేసరికి 1:12 వరకు అయితే ఈ జాము అనేది నడుస్తూ ఉండిద్ది. దీంట్లో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి నెమలి గౌడు, కాకి పింగళ, గట్టి పింగళ, నెమలి పింగళ, గౌడు పిక్కల అబ్రాసు, నల్లకట్టు అబ్రాసు, నల్లకెక్కిరాయి, నల్లబొట్ల సీతవ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి రసంగి, కోడి డాగ, నెమలి రసంగి, కోడి ఎర్ర నెమలి అబ్రాసు, కోడి పండు డాగ ఇవనేవి మనకి ఈ జాములో అయితే చూపులకి అయితే ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 4వ జాము 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుగు వచ్చేసరికి మనకి తెల్ల నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకు ముందుగా గెలిచేవి చూసుకుంటే కోడి చూపు నెమలి, కోడి చూపి రసంగి, గౌడు పిక్కల నెమలి, తెల్ల నెమలి పింగళ, కోడి నెమలి కక్కిరాయి, తెల్ల అబ్రాసు సేతువ, పసింగల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, గట్టి కాకి, చింతపిక్కల కాకి, గౌడు పిక్కల కాకి డాగ, పచ్చకాకి, పండు డాగ, 9 వెన్న కాకి, రసంగి, నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి. ఇంకా వెన్నెల పందాల్లో ఇది ఆఖరి జాము అండి, 5వ జాము 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు డాగ, గట్టి డాగ, కోడి డాగ పింగళ, ఎర్ర కక్కిరాయి, ఎర్రమైల, కోడి రసంగి, ఎర్రబొట్ల సేతువ, కోడి కక్కిరాయి, పండు డాగ ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి, గట్టి నెమలి, కోడి కాకి నెమలి, కోడి నెమలి,
కోడి నెమలి అబ్రాసు, కోడి అబ్రాసు, నెమలి డేగ, కోడి అబ్రాస్ గౌడు ఇవనేవి ఈ జామ్లో చూపులకు అయితే ఓడిపోతాయండి. ఇక ఇప్పుడు చెప్పే జామ్ వచ్చేసరికి రాత్రిపూట గెలిచే రంగులు. మనకు వచ్చేసరికి ఏంటంటే సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది ఈ జామ్ అనేది. దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి, నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, కోడి మైల, గట్టి కాకి, కోడి రసంగి, కోడి డేగ, శుద్ధ డేగ ఇవనేవి చూపులకు అయితే గెలుస్తాయి. ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగళ, గౌడు నెమలి, శుద్ధ నెమలి, డేగ పింగళ, ఎర్రపొల ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయి. ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి డేగలను కనుక ఈ జామ్లో మనం వాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాధించడానికి చాలా ఎక్కువగా అయితే ఉండిద్ది. మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జామ్ అండి. ఈ జామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఈ జామ్లో ముందుగా మనం చూపులు గెలిచేవి చూద్దాము. మనకు వచ్చేసరికి ఎర్ర అబ్రాస్ నెమలి, శుద్ధ డేగ, కాకి నెమలి, శుద్ధ నెమలి, నెమలి డేగ, ఎరుపును మించిన కాకి డేగ, గట్టి కాకి ఇవనేవి చూపులుగా అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి మైల, కోడి కాకి, కాకి పింగళ, నల్లబొట్ల సేతువ పింగళ ఇవనేవి ఈ జామ్లో అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి చూపులకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి 7వ జాము. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి పందాల్లో ఇంక దీంతోనే లాస్ట్ మనం చెప్పేది ఇక్కడ వరకే చూద్దాము. దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ జామ్ అనేది మొదలయ్యేది మనకి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువలు కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇక చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకి పింగళ, పసింగల కాకి, తుమ్మెదవన్న కాకి, కాకి నెమలి, గట్టి కాకి, సేతువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులు అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డేగ, కోడి రసంగి, కోడి మైల, శుద్ధ డేగ, ఎర్ర మైల, మిరప్పండు డేగ ఇవనేవి ఈ జాములు అయితే చూపులు అయితే ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు చూద్దాను. ఏ దిక్కుగా మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం వచ్చిద్దో చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ దిక్కు అనేది చూసుకుంటే కనుక మనం తూర్పు నుంచి వదిలితే మన కోళ్ళకి విజయం సాధించడానికి ఎక్కువగా అయితే ఉండిద్ది. ఒకవేళ మీరు పడమర నుంచి వదిలితే కనుక ఓటమి పాలవడానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన మంగళవారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే ఏ దిక్కు వదులుకుంటే గెలుస్తాయి కూడా. సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని.